ప్రతి మాట చెప్తున్నప్పుడు దాన్ని వినాలి. అంతే. వింటున్నానండి అని చెప్పండి. విని ఏం చేయాలి? వెంటనే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయడమే దేవునికి భయపడుట. పిల్లోడు స్కూల్కి వెళ్ళినప్పుడు రేపు హోంవర్క్ చేశారా అని చెప్పంట. అంటే వెంటనే చేసుకుని వస్తాడు. రేపు పొద్దున్నే చేశాను. పిల్లోడు చేయలేదు అనుకోండి, కడుపు నొప్పి అని చెప్పండి. ఏమైందిరా ఇప్పుడు బాగానే ఉండదు, తిన్నావుగా, బాగానే టిఫిన్ చేసినావుగా, అన్ని చేసినావుగా అని చెప్పండి. ఏమిటో బాగా నొప్పి ఏడుస్తాడు, కోప్పడుతుంది. ఏంటది? భయం. భయం. చేయలేదని కాదు, చేయలేదు మాస్టర్ ఏం చేస్తారు? ఇప్పుడు కొడతాడు కాబట్టి నేను ఏదో ప్రత్యేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడటం. దేవుడు అంటే భయపడితే మనం కూడా దేవుని కదా, దేవుని ఆశీర్వాదానికి ఎప్పుడో వారసులు అయిపోయేవాడు. భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నాం, ఆయన కూడా ఆశీర్వదిస్తున్నట్టుగానే కనపడుతుంటాడు. ఆయన కూడా ఆశీర్వదించడు. అవుతుందండి. ఏదో చిన్న గుడిసెల నుంచి కొద్దిగా రేకులు ఇచ్చాడు, కొద్దిగా స్లాబ్ ఇచ్చాడు. మనందరం కూడా గొప్ప వాళ్ళుగా చేసేవాడు. కానీ కొద్దిగా చేసరికి ప్రార్థన చేసి మా భక్తి ఇంత చేసేసింది అనుకుంటాం. దీన్ని చూసి ఆయన నవ్వుతున్నాడు. మరి పిచ్చోళ్ళారా, నేను గొప్ప నేనేంట్రా, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, పెంపులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. మొన్న ఏప్రిల్ 7వ తారీఖు ఎవరి గురించి చెప్పారు? ఇశ్శాఖారు. ఎవరు కొడుకు? ఎవరు కొడుకు? యాకోబుకును లేయాకు పుట్టిన ఎన్నో కొడుకు? 5వ కొడుకు. పెట్టుకోవాలండి మరి అడుగుతట. ఇశ్శాఖారు అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు నా దాసిని ఇచ్చినందుకు కాదు, నాకు మరలా ధర్మం తెచ్చాడు, నాకు ప్రతిఫలం ఇచ్చాడని ఎవరో ఇశ్శాఖారు సంతానం దేవుడి సముద్రాన్ని అర్థమవుతుందా? ఆశ్చర్యులు అందరూ కూడా గల్ఫ్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు తల్లి దీవెని పొందినవాడు, తండ్రి దీవెని పొందినవాడు, అలానే దేవుని దీవెని కూడా పొందినవాడు అని చెప్పని నేను ఆ రోజు అయ్యగారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడు సముద్రాన్ని పీల్చి నన్ను సంపాదిస్తాను రాయబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ బావులన్నీ కూడా స్వతంత్రించుకోగల కారణం ఏంటంట? కారణం ఏంటండి? దేవునికి భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తండ్రి చెప్పినట్టుగా విన్నారు. ఈ రోజున మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాం. కొద్దిగా ఆశీర్వదింపబడ, కొద్దిగా ఆ పూరీలు తీసేసేసి, గుడిసి తీసేసి రేకులు ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక చిన్న ఒక 5 దాన్ని ఏమంటారు, ఒక కుంట ఉంటాయి కదండి, ఆ కుంట జాగా పోయి 2 కుంటలు అయ్యేసరికి దేవుడు ఆశీర్వదించేసాడు అనుకోండి. నన్ను అడుగు, జనవరి మీకు స్వాస్థ్యంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా. ఆయన వాగ్దానాలు, ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయి. హల్లెలూయా. అయ్యగారు చెబుతుంటే అసలు నిజంగా వాడు దొడ్డికి పోయి కూర్చునేది బంగారం అంటండి. పప్పు దొడ్లో కూర్చునేటువంటి ఆ వేసులు ఉందే మన చేతిలో 3 బాత్రూంలో ఉన్నాయి చూసారా, అవి బంగారు పోయారు. ఆన పాత్రల బంగారం, కూర్చునే కుర్చీలు సిగ్గని పీట్ల మనకు అసలు ఏం బతికింది అసలు. ఇదేం ఆశీర్వాదం అనిపించలేదా మీకు? దేవుడు ఒక్కరు ఇచ్చే దేవుడా? మన విశ్వాసం తక్కువ, దేవుడు తక్కువ.
అది ఎప్పుడు పెరిగేది? ఇప్పుడు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్న వాడికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవునికి భయపడ్డాడు, దేవుని యందు భక్తి నిలిపాడు కాబట్టి చాలా విశ్వాసం తెలియ కత్తి ఎత్తి అని చెప్పన్నాడు. ఇక అంతే, దిగితే మొక్క అయిపోయేవాడు. బ్రహ్మాపురం ఆగారు, దీని ద్వారా నీవు నాకు భయపడేవాడు అని నాకు కనబడుతుంది అని చెప్పి. హల్లెలూయా. నీ భయం కనబడట్లేదు దేవుడి దగ్గర. ఎన్నో పరీక్షలు పెట్టాడు, నీ దేవునికి భయపడుతున్నావని దేవుడు చూడలేదు. అర్థమవుతుందా? నీ పరీక్షల్లో దేవుడు నీ భయాన్ని చూడాలి, నువ్వు దేవునికి నీ భయాన్ని కనపరచాలి. చిన్న విషయం అండి, చెప్తే మీరు చాలా నొచ్చుకుంటున్నారు, వస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఈజీగా తీసేస్తున్నారు. ఆవుదొప్పు 10 గంటలకు మీరు ఏనాడైతే వస్తారో ఆనాడు మీ కుటుంబాలు మీరు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. మీరు అంటారు ఇస్సాకారు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. లేయా దాస్ జిల్పా కుమారుడు లేయా దాస్. ఇస్సాకారు నా భర్త ద్వారా పుట్టింది కాబట్టి నా ప్రతిపాలన దయచేస్తుంది అని ప్రార్థన చేసింది లేయా. రైట్ రైట్ రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, థ్యాంక్ యూ. దేవుని పిల్లలారా, లేయా దాస్యం జల్పా, రాహేల్ దాస్యం బిల్హా. బిల్హా ఆదికాండము 30వ అధ్యాయం. సరే, మంచిదమ్మా, గుర్తు చేసావు, చాలా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరలా లేయా ఇస్సాకారును కనిన తర్వాత గర్భవతి అయింది. ఆయనకి ఎన్నో పేరు, ఏం పేరు పెట్టింది? అమ్మా, జెబూలూను. జెబూలూను అనేటువంటి కుమారుని అని పేరు పెట్టింది. మంచి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నాకు ప్రతిఫలంగా తను నా దాసికి ఇచ్చాడు, నా గర్భం మోయబడిన నా దాసికి ఇచ్చాడన్న ఉద్దేశంతో, ప్రతిఫలంగా ఇచ్చాడన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టింది. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మంచిది, థ్యాంక్ యూ. ఏదైతే మరొకసారి స్తోత్రం చేయండి, హల్లెలూయా. కాబట్టి దేవుడికి మనం భయము, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, నన్ను అడుగు జనాల నీకు స్వాస్థ్యంగా, ఒకరిద్దరు కాదు, జనములను స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు కూడా నీకు సొత్తుగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అని మనం ఎందుకు లేదు దేవుడిని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? చాలా మంది అడుగుతుంటారు, వాళ్ళు పొందుకొని మనకు వద్దులే అని చెప్పని మనం ఏం చేస్తుంటామండి, దేవుడికే శ్రమ కలగకుండా. అవును కదండి, తప్పరేంటమ్మా? మనలాంటి వాడు దేశంలో ఎంతమంది ఉంటారండి, ఎంతోమంది అడుగుతూనే ఉంటారు. నాకు అంత ప్యారెస్ లేదులేండి, దేవుడు ఇచ్చినంత నేను తృప్తి పడుతున్నానని చెప్పాను. హల్లెలూయా. అవును కదండి, నాకు భలే వాక్యాలు భలే సూటిగా తెలిసిపోతున్నట్టు కొన్ని. హల్లెలూయా. యాకోబు గారికి అప్పటికే 2 భార్యలు, వాళ్ళ దాసీలు. పిల్లలు ఎంతమంది? హలో, పిల్లలు ఎంతమంది? 13 మంది పిల్లలు. ఆస్తికి ఏమైనా తక్కువ ఉందా? మొత్తం దోచి పడేసేసాడు. అయినా నీ ఆశీర్వాదం నాకు కావాలి అని దేవునితో పోరాడి గెలిచాడు. హల్లెలూయా. ఎలాగంటే పోరాడింది? మగసిరి గలవాడే. పోరాడే విషయంలో మనం ఉండాలి. అంతా ఉన్నా కానీ ఇంకా ఆశీర్వాదం అంటే ఏ ఆశీర్వాదం? అది ఆధ్యాత్మిక. మనం భౌతిక సంబంధమైన వాటిని చూసి దేవుడు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు చాలు అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎక్కువ అసలు దేవుడు, అందుకే ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునని చెప్పాడు. హల్లెలూయా. కాగా దేవుడు
తన ఐశ్వర్యం చొప్పున. దేవుని ఐశ్వర్యాన్ని ఎంతమంది లెక్క కడతారు ఇక్కడ? నేను లెక్క కట్టగలను, స్తోత్రం చెల్లించండి. ఆయన ఐశ్వర్యం చొప్పున మన అవసరాలు తీరుస్తాడంటండి. అర్థమవుతుందా? ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పది అసలు. ఆయన ఐశ్వర్యం చొప్పున మనకు లెక్కలు తీస్తే, మనకి ఆశీర్వాదాన్ని ఇస్తే అనుకున్న ఏమి సరిపోవు అసలు. మరి సరిపోవంటే ఏం చేయాలి? పెంచాలి. ఎవరు పెంచుతారు? ఆయనే పెంచుతాడు. హల్లెలూయా. కాబట్టి మనం చూపించాల్సింది ఏంటంటే కొద్ది భయం అండి. భయం, భక్తి, ఆయన మాట వినడం. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని, భయభక్తుల గురించి పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దాచిపెట్టి ఉంచుతాడంట. రెండోది సిద్ధపరిచి ఉంచుతాడంట. హల్లెలూయా. నీ మేలును దాచిపెట్టాడు, నీ మేలును సిద్ధ, నీ ఇంకెవ్వరికీ కూడా ఇవ్వనే ఇవ్వడు. హల్లెలూయా. అవి నీవు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా నీ భయాన్ని, దేవుని యందు నీకున్న భయాన్ని, దేవుని మీద నీకున్నటువంటి భక్తిని నీవే దేవుడు కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ఉమ్మరిస్తాడు, తెమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా సరే మన పక్కన వాళ్ళు వీళ్ళు మనం వాళ్ళకంటే కొద్ది స్థాయి వెళ్తుందంటే, మనం ఏదైనా వెళ్ళి అడిగి పక్కన అడిగితే ఇది ఉన్నా లేదు, ఏమనుకున్నాం లేదు, కొన్ని తీసుకెళ్ళారు, వాళ్ళు తీసుకెళ్ళారు, ఎందుకు దీన్ని తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏమీ ఎక్కువైపోతారని మనుషులు చాలా స్వార్థంగా ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ సహాయంతో ఎక్కువైపోతుందేమో అని చెప్పని ఆలోచనతో లేదు, సారీ ఏమనుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళలో ఏముంది ఇప్పుడు అంటే అసూయ, స్వార్థం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అని దేవుడు అందుకే ఏమి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నన్ను అడుగు, జనాలు నీకు స్వాస్థ్యం చేస్తా, భూమిని దిగంత వరకు సొత్తుగా నీకు ఇచ్చేస్తానని చెప్పి చెప్తున్నాడు. హల్లెలూయా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. అలాగే 33:19 వచనం కూడా చదివితే, యెహోవా దృష్టి ఆయన వారి మీద ఆయన భయాన్ని కృప చూపించాయా అని చెప్పని దేవుని మనకి మంచోడం అండి. మంచిదాన్ని మంచోడు నాడు స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ కూడా లేరా అండి? అక్కడ కూడా లేరా? హల్లెలూయా. మనం మంచివారం కాకపోయినప్పటికీ కూడా మన ఎడల ఆయన చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి నేటి వరకు కూడా మనం సజీవులంగా ఉన్నాం. హల్లెలూయా. నీవు చూపుతున్న కృపకై నీకు స్తోత్రమయ్యా. మాకు కావాల్సిన ప్రతి అవసరత కూడా నాయన మాకు దయచేయమని యేసునందు మనం ధైర్యంగా అడగగల వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. 34వ కీర్తన 9వ చరణం కూడా చదివితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదు. హల్లెలూయా. అసలు ఏమీ కొదువు లేదంటే అసలు దేవుని భయం చదువుతున్నాం. భయము భక్తి లేదనే సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించి, ప్రభువా నీకు భయపడడం నాకు నేర్పించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీకు మాత్రమే నేను భయపడాలి, నీ యందు మాత్రమే నేను భక్తి నిలపాలి. కనబడితే మనకి ఎవరైనా సాయం చేస్తాయా ఆయన దేవుడు అయిపోతాడు. మనం ఎమ్మటే దేవుళ్ళ సాయం పడ్డాట. ఆయన లేకపోతే అవి లేకపోతే నేను అసలు పనికి వచ్చేదాన్ని కాదు, పనికి వచ్చేవాడిని కాదని చెప్పని అమ్మా చెప్పమ్మా
చెప్తామా? ఎందుకంటే ఆయన అనుకుంటా తల్లి సాయం చేయడేమో. ఆయన దారం విప్పితే దాన్ని మోయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు అసలు? హల్లెలూయా. ఆయనదా. అందుకే ఆకాశపు తూములకి మీకు సమృద్ధిగా దీవులు కుమ్మరిస్తానన్నాడు. ఎంటున్నారా ఎంటలేదా అని తూములు నింపితే ఏమవుతాయి? ఏమో వానవుతుంది. పొరవడమే కాదు, వెళ్ళిపోవడమే కాదు. ఎక్కడికి? బంగాళాఖాతంలోకి వెళ్ళిపోవడం. మన నదులు ఇవన్నీ కూడా ఎక్కడ కలుగుతాయి? బంగాళాఖాతంలో కలుగుతాయి. నదులు కృష్ణానది కలుగుతుంది. ఇది కృష్ణానది కడిపోతే గోదావరి. ఈ రెండు కలిసేది ఎక్కడంటే బంగాళాఖాతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపు వాక్యులను విప్పి దీవెనలు కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. 100కి 10 రూపాయలు ఇటాకి 10 సార్లు ఆలోచన చేస్తున్నాం. బాబు సరిపోవట్లేదండి, అస్సలు చాలట్లేదు అయ్య గారు, చాలా తక్కువ అవుతుంది అయ్య గారు, కూలి 200 అంటండి. ఏమో చెప్తున్నట్టు నేను చెప్తున్నా, ఎంతో మీ ధనం వృధా అయిపోతుంది. దేవుని డబ్బుగానో దొంగిలిస్తే వాడు దొంగే. శాపగ్రస్తుడు అని రాయబడిందండి. ఏం రాయబడింది? శాపగ్రస్తుడు అని రాయబడింది. హల్లెలూయా. శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటి అమ్మా? అదేనండి, శపించబడ్డాడు అంటే ఇక వాడికి ఏమీ లేవు అని. శాపగ్రస్తుడు అంటే దరిద్రుడు అని అర్థమైందండి. ఏమీ లేదు. హల్లెలూయా. ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలంట? ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో కూడా చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడు? 11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలవాలంటే ఆయన కృప అధికం. భూమికి ఆకాశం, దేవుని ఆశీర్వాదం ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించు. ఆకాశం ఎక్కడుంది? ఎంత దూరం ఉందండి? ఆకాశం దగ్గరికి వెళ్ళగలం అసలు? చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆకాశం అయితే చెప్పరేంటండి, అసలు వెళ్ళలేరు. అసలు అంతే, కొన్ని కాంతి సంవత్సరాలు పడుతుంది, వేల సంవత్సరాలు పడుతుంది. కానీ భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయం భక్తి ఉంటే వారి ఎడల ఆయన కృప అధికంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 13 తండ్రి తన కుమారుని జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. హల్లెలూయా. ఏంటండి అసలు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలకు వారసులు కావాలి అంటే చిన్న పదం భయము భక్తి. భయము, ఆ భయం అనే విషయంలో దేవుని బిడ్డలారా ఎంత చూడండి. ఒకే ఒక కుమారుని బలి, దహన బలి ఇవ్వమంటే ఏమాత్రం సంశయించలేదు, అనుమానం పడకుండా వెళ్ళి బలిపెట్టి మీద పడుకోబెట్టేసి బంధించి కత్తి ఎత్తేసి చంపేయడం కూడా భయం దేనితో కూడింది? విశ్వాసంతో కూడింది. హల్లెలూయా. భయం దేనితో కూడిందండి? ఆ దేవునికి భయపడ్డాడు. కుమారుడు పడుకోబెట్టి కత్తేసేశాడు. కుమారుడు చచ్చిపోయినా మరలా చచ్చిపోయిన కూడా బ్రతికిస్తాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భయం ఎప్పుడు కూడా విశ్వాసంతో కూడా. అందుకే ఆయన విశ్వాసాన్ని పరీక్ష చేశాడు దేవుని బిడ్డ. ఎన్ని సంవత్సరాల తర్వాత? సుమారు 55 సంవత్సరాలు. పిలువబడిన 75వ ఏట పిలువబడిన మరలా 130 సంవత్సరాలు. ఆయన వయసు 130 సంవత్సరాలు అయితే 75 తర్వాత 35 అంటే 130 అంటే 55 సంవత్సరాల తర్వాత కూడా ఆయన విశ్వాసంలో ఏ మాత్రం కూడా సన్నగిలేదు. ఏ మాత్రం కూడా చెప్పాలి, ఏ మాత్రం కూడా తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి కూడా మనకైతే నేను ప్రారంభ దినాల్లో ఎంత భక్తి చేసేదాన్నో, ఎంత ప్రార్థన చేసేవాడినో, ఎన్ని కార్యాలు చేసేదాన్నో, ఎన్ని కార్యాలు చేసేవాడినో మనం చెప్పి, మరి ఇప్పుడేమైంది? ఎవరు చేస్తున్నారు? ఏదో అడ్డు చెబుతున్నట్టు. ఈ సాకులు మానేసేసి ఇప్పటికైనా ఆయన సేవ చేయాలి, ఆయన కొరకు చేయాలనే దృక్పథంతో నువ్వు చేస్తే, ఆయన ముందు పెట్టుకుని చేస్తే. ఆయన ఏమైనా అడ్డు పెట్టాడండి? అబ్రహం గారు ఏమైనా అడ్డు పెట్టాడా? 50 సంవత్సరాల తర్వాత ఇదేదని ఆయన అన్నాడా?
ఏమీ అడ్డు పెట్టలేదు అంతే. అప్పుడు ఎలా నమ్మాడో చూడకుండా ఇప్పుడు కూడా అలానే నమ్మాడు, అందుకొరకే స్వీకరించబడ్డాడు. ఆ తర్వాత బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాను భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక యుగం కాదు, యుగ యుగాలు, యుగ యుగాలు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమవుతుందంటండి? నిలుస్తుంది. హల్లెలూయా. ఈ రోజున మనం అయిపోయేసరికి ఏమన్నా పిల్లలు ఎట్లుంటారో అంటున్నాం, మనం ఏమన్నా అని చెప్పంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయము భక్తులు కలిగి, అబ్రహాం గారు దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి కార్యాలు చేశాడు. ఆయన బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును బట్టి 12 మంది గోత్రకర్తలను ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి లోబడితే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు నిలిపితే ఎన్ని తరాలు ఆశీర్వదింపబడతాయో చూడండి. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివేనా? దేవుని యందు భయభక్తులు గల దానివేనా, గల వాడవేనా? ఒక్కసారి ఆలోచించే దేవుడు చెప్తున్నాను. దేవుడు నాకు చాలా భయం, చాలా భక్తి. నేను పొద్దున్నే అసలు ప్రార్థన చేయకుండా అసలు బయటికి రా, వాక్యం చదవకుండా బయటికి రాని చెప్పుకున్నాక ఇవన్నీ కూడా. నీ భక్తి, నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? దేవునికి యోగ్యంగా ఉందా? దేవుడు మెచ్చుతున్నాడా? దేవుడు ఇష్టపడుతున్నాడా? అది కావాలి దేవుని బిడ్డ. భక్తులైన అబ్రహాం చేసిన భక్తి మెచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు చేసిన భక్తి మెచ్చాడు. నువ్వు నిజంగా ఖచ్చితమైన భక్తి చేస్తే నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబీకుడు, నీ రక్త సంబంధులు అందరూ కూడా చేస్తారా? వస్తారు ఖచ్చితంగా దేవుడు. అబ్రహాం ఒక్కడు దేవుని యందు భయము భక్తి నిలుపుట ద్వారా, హల్లెలూయా, ఒక్కడు భక్తి కలిగి, ఒక్కడు భక్తిని చూపించినందుకు ఆ బబులోను సంస్థానంలోని గొప్ప మార్పు. ఆ మాట చదివిలేదు పోయిన వారం, చదువుతారా ఇప్పుడు? దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం. తర్వాత శాసనాన్ని ఎలా మార్చాడు చదవండి, ఆ మాట చదవండి. ఇది శాసనము సంతకం చేయబడినది దానియేలు తెలుసుకుని 25 చదువున్నాను. అప్పుడు రాజు దర్యావేషు 6:25 దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించారు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖంలో నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు దేవునికి భయపడచ్చు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయన కాదమ్మా, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగము నుండి వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదబట్టుకునుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం కావాలండి. నేను వ్యక్తి కలిగి ఉన్నానండి, భయం కలిగి ఉన్నానని చెప్పాలి. ఒకే ఒక వ్యక్తి. ఎంతమంది ఉన్నారండి అక్కడ? హిమాలయంలో పడింది ఎంతమంది? హలో, హిమాలయంలో పడింది ఎంతమంది? ఒక్కడే. అలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు. భక్తి చేస్తున్నామండి అని చెప్పాలి. ఈ భక్తి నేను కాదని అనట్లేదు, కానీ దానియేలు శాసనాన్ని మార్చగలిగినటువంటి గొప్ప భక్తి చేసి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. నా రాజ్యం ప్రభుత్వము యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన ఎవరికి దేవునికి భయపడచ్చు.
తీసేసరికి ఎలా తీసుకున్నాడా చెప్పాలి. అయ్యగారు చేస్తున్నాడా చూస్తున్నారు. ఇక్కడ ఏ సన్ని గారు నీకు సాగా మనోడు బీజీ ఎలా వేస్తారు చూడండి. ఏ సన్ని గారు కోరుచుకున్నాను అనుకుంటారు. మనోడు క్యాల్కులేషన్ అట్లుంటారు. అక్కడ ఆయన అయ్యగారు, ఇక్కడ నేను అయ్యగారిని చూడటమే నీకు కావాలి. కానీ నాలో ఏసన్న గారు కనపడరు, నాలో దినకరణ గారు కనపడతారా? నా సేవ ఉన్నది, ఆయన సేవ ఆయన దేవుడు బిడద. హల్లెలూయా. చేయాలి, ఐగుప్తుడు చెప్పినప్పుడు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా దేవుని కృపను బట్టి పొద్దున నరేష్ వచ్చాడు. నరేష్ ఆ కొండలో బిందుతో నీళ్లు బట్టి పోయి అని చెప్పారు. ఆ బిందు పట్టాడు, పోసాడు. అంతే బిందు పట్టుకోవచ్చువా? నీకు నడువులో ఉంది కదా, సగం తీసుకురావాలి, పావు తీసుకురావాలి, 4 సార్లు తెచ్చాలి. నీకు నొప్పి రాదు, ఏమి రాదు. ఇది పడుకున్నాడండి మనిషి. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ సన్నట్టు తెప్పిద్దామని చెప్పని మనిషి చూస్తే లేడు. ఫోన్ చేస్తే 4 సార్లు పడుకున్నాను. నేను సుమారుగా 10-14 బకెట్లు పట్టాను. అవన్నీ కడిగాను, అవన్నీ చేశాను, బిందులు పట్టాను. అసలు ఆ నడుము నిలవలేదు. అసలు వచ్చేస్తాను. ఇంట్లో ఉన్నారు చేసేవాళ్ళు. అమ్మగారు వంట చేస్తా ఉంది, నేను ఈ పని చేస్తాను. ఇందాక దాని అంతా చూసిన మొక్కని ఒప్పుపోయి ఇంకా కొన్ని అట్టాగి ఆ బకెట్లు అట్టాగి అయిపోయింది. అక్కడ పడేసాక స్నానం చేస్తే వెళ్ళిపోయింది. అప్పుడు నడుము భయంకరంగా నొప్పి వస్తుంది. ఎవరు చేస్తారు? చెయ్యాలి కానీ. హల్లెలూయా. ఇంకా పడుకుంటే బాగుందా? వచ్చి ఇక్కడ కూర్చోమన్నా కలిసిన నువ్వెందుకు ఏడుతున్నావు? అడగట్లేదా? ఆయన అన్నాడు చెప్పాను. ఇబ్బంది కింద ఎంత దక్కున్నా ఆ కింద ఖాళీ మీద 5 కిలోలు దాకా గొర్రెలు పోసాడు. నా 13 ఏటే వడ్ల బస్తా పోసాను. గొప్ప చెప్పట్లేదు దయచేసి. గొర్రెలు మోస్తానని చెప్పారు. వెయిట్ లిఫ్టింగ్ కూడా చేసేవాడు. కాలేజీలోనూ స్కూల్లో కూడా అన్నింటిలో. మా నాన్నగారు కూడా బాగా వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు. సరే దగ్గరలేదు కానీ దేవుడు బిడ్డలారా నాకు నడుము వస్తుంది. అసలు నడుము ఆగలేదు. చాలా భయంకరంగా నొప్పి వచ్చేసి అయినా స్నానం చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పా, ప్రార్థన జరిగించారు. మళ్ళీ ఎక్కడికి? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. దేవుని నా విశ్వాసం ఏంటంటే రోగున్న దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటే బాగా నమ్ముతారు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది, బలం కలిగింది, 2 అంచులు కలిగింది, ఎటువంటి ఖడ్గం బట్టి వాడి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళిందండి? ప్రాణం, ఆత్మ. మన రక్తాన్ని బలపరిచేది మనం తినే తిండి కాదండి, దేవుని వాక్యం. నేను నమ్ముతాను. రక్త, ప్రాణం, ఆత్మ, కీళ్ళు 3 దాకా లోపలికి వెళ్ళి మరలా ఆగిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తుందా? 3 విభజించినంత మటుకు దూరుచు ఆగిపోదు. మన హృదయంలోకి వెళ్ళి తలంపులు, ఆలోచనలు శోధిస్తాడు. ఇక్కడికి వస్తే నిన్ను సరిచేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. వాక్యమే బలం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇళ్ళకి వెళ్ళిపోయింది తినండి. ఉత్తరోడు పళ్ళు ఊడిపోయినాయి, పళ్ళు కదిలిపోయినాయి, పళ్ళు నొప్పులు వస్తున్నాయి. మాసం తినండి అని చెప్పాను. తినే రోజులు అయిపోయాయి. ఏం లేదమ్మా, తినండి అండి. అక్కడ తిన్నాను, ఇక్కడ తిన్నాను, ఎక్కడ తిన్నాను అసలు నేను. హల్లెలూయా. అయినా కానీ మెత్తగా ఉంటే రోడ్డు పక్కన అంత టమాటా పక్కన నూనె ఎంత సార్ ఏదో కూర ఉండమని చెప్పట్లేదు. ఇంటికి నా గురంగారు వేసారు. దాంట్లో ఏ చెప్పేస్తారా? కళ్ళ నీళ్ళు అవుతుంది, కళ్ళ నీళ్ళు అవుతుంది.
వాళ్ళు ఎదురెక్కడ చూసుకుని నవ్వుకుంటున్నారు, అయ్యగారు ఏడుతున్నారు. వాళ్ళు ఏమనట్లేదు, దయచేసి ఏదిగా అనుకోకండి. ఎందుకంటే అంత కారం ఉంటుంది, అయ్యగారు తింటారు అనుకో, మన పిల్లలు కూడా తింటారండి. చదివితే స్తోత్రం చేయండి. హల్లెలూయా. కారం పట్ల చిన్నప్పటి నుంచి కారం పట్టలేదు అసలు. మా కారం ఇప్పటికీ కూడా మా కారం ఉండదు. ఎందుకు? దాంట్లో ఏవో కలుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ కారం మనసు తగ్గించడం కోసం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందుకునే దేవుని బిడ్డగా దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా మన నోపులు మన బాధలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఖచ్చితంగా బలపరిచేది ఆయన. ఈ భూమి మీద ఉంచినంత కాలం కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆయుష్నిచ్చేది ఆయన కృప కొరకు మనం వేడుతూ ఉంటే భూమి నుంచి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు ఆయన కృప అంత అధికముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిబంధనను గైకొంచు ఆయన కటను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాను భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగాలు ఉంటాడు. హల్లెలూయా. ఆవిడ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో భయభక్తులు ఈజీగా అనేస్తున్నాం, కానీ భయములో భక్తిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. అందుకే దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి అనేక మంది మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎవరండి? యోబుగా. వరంగా కాదు, ఫస్ట్ అపురంగా యోబుగా దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు చెడుతనం పోవాలి. అదేంటండి, వాళ్ళు ఏమోని చెడుతనం పోవాలి. దేవునికి స్తోత్రం. కృప పొందిన ప్రతి ఒక్కరు కూడా, కృప పొందిన వాళ్ళు ఏమనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాదు, చూడండి మీరు. నోవహు అయితే నోవహు యెహోవా దృష్టిని కృప పొందిన వాడయ్యాను. నోవహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు. దేవునికి స్తోత్రం. దేవుడితో నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తరువాత ఒకటి నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. 2 నీతిపరుడు. 3 నిందారహితుడు. 4 దేవుడితో నడిచినవాడు. 5 22 వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. హల్లెలూయా. చెప్పింది చెప్పినట్లుగా చేయడమే. హల్లెలూయా. అర్థమైందండి? నోవహు కృప అనగా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తుల వారి మీద కృప ఉంటుంది. కృప పొందిన వాళ్ళు నీతిగా జీవించాలి, నిందలు ఉండకూడదు, నిందారహితులుగా జీవించాలి, దేవునితో నడవాలి. అంత మాత్రమే కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెడుతనాన్ని అసహించుకున్నాడు, బహుగా ఆశీర్వదించాడు, రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. ఆమేన్. మా తల్లి అందం చెప్పి మూడోది, ఒకవైపు కత్తి పట్టుకొని ఒకవైపు కాపీ పట్టుకొని చేసుకుంటూ ఆ మందిర ప్రాకారానికి వచ్చాడు. 4వదిగా అభినందన. 5వదిగా హిజ్కియా, ఎహెజ్కేలు. ఇంకా 7వదిగా దేవుని పిల్లలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు వెలుగుతారో చేస్తాడు. మరణ భాష 3. 1 పాపం, 2 రోగం, 3 పేద. ఈ 3 నుంచి కూడా దేవుని భయభక్తులు విడిపిస్తాయి. హల్లెలూయా. ఆమేన్. దేవా ఎప్పుడు పేపర్లు చెప్పడమేనా? అదే ఏ పేపర్ లేదు మరి. ఇదిగో అది ఇదే ఉంది. దేవుని తప్పు ఉంది కానీ మూసిపెట్టి మన హృదయంలో రాసుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి, ధ్యానం చేయాలి, ఏడవాలి. ప్రభా, ఈ భయభక్తులు నాకు దయచే, ఈ కృపకు నన్ను పాత్రుడిగా చేయి ప్రభా. నేను చాలా దూరంగా ఉన్నానయ్యా, నా జీవితం చూస్తే నాకే అసహ్యంగా ఉంది.
తను కడిగిన ప్రభు నన్ను పరిశుద్ధపరిచాయని వేదనతో దుఃఖంతో ప్రార్థన చేస్తే మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని ఆశీర్వదించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం అంటే ఏంటో తెలిసింది, భక్తి అంటే ఏంటో తెలుసు. భయభక్తులు కలిగి వస్తే ఆశీర్వాదాలు ఏంటో దేవుడు చెప్పాడు. అట్టి రీతిగా మనం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇంకా మరికొన్ని విషయాలు వచ్చే వారు ధ్యానం చేద్దాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డగా గొప్ప కార్యాలు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఘనమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. నమ్ముతావా దేవుని బిడ్డ? ఎంతకాలం మౌనం ఉంటాం, ఎంతకాలం భక్తి కలిగిన వారంగా భయం కలిగిన వారంగా నటిస్తూ ఉంటే మన నటన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిజంగా భక్తి కలిగి ఉన్నావా? భక్తి కలిగినట్టుగా నువ్వు నటిస్తున్నావా? నాకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ రూపొరుగు వారికి తెలియదు, నీ తోటి విశ్వాసులకు తెలియదు, కానీ నా దేవునికి తేటగా కనబడుతుంది నీ హృదయం. దేవా, ఈ నటన జీవితం నుంచి విడిపించు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తి లేని తను నాకు వద్దయ్యా. శక్తి కలిగిన భక్తి నాకు దయచేయి. అబ్రహాము లాంటి భక్తి నాకు దయచేయి దేవా. ఇస్సాకు లాంటి భక్తి నాకు దయచేయి. యోబు లాంటి భక్తి నాకు దయచేయి అయ్యా. దావీదు లాంటి భక్తి నాకు దయచేయి. యెహోవా లాంటి భక్తి నాకు దయచేయి. కన్య అయిన మరి లాంటి భక్తి నాకు దయచేయండి ప్రభువా. హృదయపూర్వకంగా నేను మోకళ్ళు సడగ వైద్యులతో ప్రార్థన చేయండి. నా దేవుని యందు భయము భక్తుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు, నిన్ను దీవించువాడు, నిన్ను పైకెత్తువాడు. నా ప్రియ దేవుని బిడ్డలా, దేవుని సంఘమా, ఈ మధ్యాహ్నం పెడదాం. నా యేసు ఆయన నిన్ను భయభక్తులుగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీ భయం భక్తి నిలుపుతావా? నీ కొద్ది భక్తిని ఈ గంట సేపు ప్రార్థన చేస్తున్నావేమో, ఒకళ్ళు 3 గంటలు చేస్తున్నావేమో, మంచిది, సంతోషం. కానీ నీ భక్తి, నీ ప్రార్థన దేవునికి యోగ్యంగా ఉందా, ఉందా? నీ భక్తిని దేవుడు నా బిడ్డ ప్రార్థన నా సన్నిధికి చేరిందని ఎప్పుడైనా మాట్లాడా? నీకు జవాబు ఇచ్చాడా? ఒకవేళ ఇవ్వకపోతే నా సన్నిధిలో కడగండి ప్రభు, నన్ను శుద్ధిగా చేయండి, నన్ను పవిత్రపరచండి అయ్యా. నన్ను దయచేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నరేష్ ప్రార్థన చేయండి. నన్ను కడగండి అయ్యా, నన్ను శుద్ధి చేయండి. నా అంతరంగాన్ని కడగండి, నా తలంపు నన్ను కడగండి అయ్యా. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడయ్యా. నాకు అర్థం కావట్లేదు, అర్థమైనా ఒప్పుకోలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, ఈ దోషాన్ని జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను అయ్యా. నాకు శక్తి దయచేయి, నీ శక్తి నాకు దయచేయి.